ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా అంటే సీఎస్గా సీనియర్ ఐఏఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్కి చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆయన సీఎస్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న కె జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళగా కొత్త సీఎస్ నియామకం జరిగింది. నూతన సీఎస్ నియామకం జరిగినందున జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. బుధవారం నాడు ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నీరబ్ కుమార్ మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కీలక మార్పులు జరగనున్నాయి. సీఎంఓలో కొత్త టీం మీద కసరత్తు కొనసాగనుంది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రకి ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. గతంలో ఆయన ఆర్థిక శాఖలో పనిచేశారు. సాయి ప్రసాద్ కూడా సీఎంఓలో తీసుకుంటానని ప్రచారం జరుగుతుంది. ప్రమాణ స్వీకారానికి ముందే నియామకాలు పూర్తి కానున్నాయని చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ హింసాకాండ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసుకున్నారు. అందుకే ఆయన నేరుగా సీఎస్ని కలవడానికి, గవర్నర్ని కూడా కలవడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్నటువంటి అనేక రకాల దాడులు, టీడీపీ శ్రేణులు వైసీపీ మీద చేస్తున్నటువంటి అనేక అంశాల గురించి ఖచ్చితంగా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు, వైలెన్స్ని ఆపాలి అనేటువంటి అంశంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో జగన్మోహన్ రెడ్డి సీఎస్ని కలిసి సీఎస్ ద్వారా ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. ఫలితాల వెల్లడి వరకు విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలు అధికార పక్షంగా మారడం, త్వరలో అధికార పాలపగ్గాలు చేపట్టడంతో ఫలితాలు వెల్లడైన నాటి నుంచి పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కొనసాగింపుగా రీసెంట్గా విజయవాడ పట్టణంలో చోటు చేసుకున్న పరిణామాలు చెప్తున్నారు. తెలుగు తమ్ముళ్ళు పలువురు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద దాడికి విఫలయత్నం చేయడం సంచలనంగా మారింది. విజయవాడలోని లబ్బిపేట మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో నివాసం ఉంటున్న వంశీ అపార్ట్మెంట్కి టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి దాడికి పాల్పడినట్టు చెప్తున్నారు. రీసెంట్గా మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన దాడులు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. బూతులు, కేకలు, అరుపులతో ఆ ప్రాంతం మొత్తం అట్టుడిపోయినట్టుగా చెప్తున్నారు. పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు సిఆర్పీఎఫ్ పోలీసులు రంగంలో దిగి లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన యార్ల వెంకటరావు ఆధ్వర్యంలోనే అల్లరి మూకలు చెరగనట్టుగా చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 4 కార్లలో టీడీపీ కార్యకర్తలు చెప్తున్న కొంతమంది వంశీ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. వస్తూనే బూతులు తిడుతూ కారులో తమతో తెచ్చుకున్న రాళ్లు విసిరారు. దీంతో వంశీ కారుతో పాటు మరికొన్ని కార్లు, 2 వీలర్లు ధ్వంసమయ్యాయి. అక్కడ సమీపంలో ఇళ్లకి అద్దాలు సైతం ధ్వంసమైనట్టు చెప్తున్నారు. విజయవాడ సిపి రంగంలోకి దిగి సిఆర్పీఎఫ్ దళాలు రంగంలో దించి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. అయితే ఉదంతం మీద టీడీపీ వర్గాల వార్తను మరోలా ఉంది. వంశీ అనుచరులు తమను రెచ్చగొట్టడం వల్లే ఇదంతా చేస్తూ ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా ఏపీలో దారుణమైనటువంటి హింస అనేది పేటరైపోతుంది. ఈ అంశం మీద కొత్త సీఎస్ నీరబ్ కుమార్ సంచలన ఆదేశాలు ఇవ్వబోతున్నారని, జగన్ ఆయన్ని ప్రెజరైజ్ చేయబోతున్నారని తెలుస్తోంది.